కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. నేతలంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు. బడ్జెట్ లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీటుగా స్పందించారు. రాజ్యసభలో ప్రసంగించిన ఆమె కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదని దుయ్యబట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా అని ప్రశ్నించారు. విపక్షాలది దారుణమైన ఆరోపణ అని ఆమె ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాయన్నారు. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో నిరసన చేస్తే సస్పెండ్ చేసేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు. అధికారం పోయాక బీఆర్ఎస్ కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీద. అలాంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియామకాల మీద స్పందించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30,000 ఉద్యోగాలతో పాటు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టంతో భూ యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం తెలిపారు. ఏపీలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఏపీలో జరుగుతున్న దాడులను వీడియో రూపంలో అఖిలేష్ కు వివరించారు. అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఓసారి అధికారం ఉండొచ్చు పోవచ్చునని, అధికారంలో ఉన్న వాళ్లు శాంతియుతంగా ఉండాలని అఖిలేష్ అన్నారు. ఇతర పక్షాలపై హింసకు దిగొద్దని సూచించారు. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని త్రిభువన్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో రన్వేపై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకుని విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 19 మంది చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 4 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్లైన్స్ కు చెందినదిగా తెలుస్తోంది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 2 గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో హాస్పిటల్లో సర్జన్ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది కంగారు పడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేనున్నానంటూ రంగంలోకి దిగారు. 2 గర్భిణులకు విజయవంతంగా సిజేరియన్ చేశారు. ఆపద కాలంలో ప్రసూతి సేవలు అందించిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంఎస్ సర్జన్ అయిన తెల్లం గతంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సర్జన్ గా సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దాయాది దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ ఉంటుంది. గత కొద్ది కాలంగా వాటి మధ్య చెత్త బెలూన్ల ఘర్షణ జరుగుతోంది. తాజాగా ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపైనే ఉత్తర కొరియా వ్యర్థాల బెలూన్లను విడిచింది. అయితే వాటి కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్థానిక మీడియా తెలిపింది. ఈ బెలూన్ల రాకపై ముందే సమాచారం ఉన్నట్లు సైన్యం తెలిపింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అల్లూరి జిల్లాలో 100కు పైగా లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలోకి చిక్కుకున్నాయి. చింతూరు నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు 5 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాల్లోనే డ్రైవర్లు, ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.